అన్న ప్రభాస్ ఇస్ బ్యాక్. నేనైతే బాగాలేదనేది వ్యూవర్స్ వాళ్ళ ఇష్టం అండి, కానీ మూవీ చాలా బాగుంది. ఏందిరా మీ గోల్ ఆ పుట్టలో చేపడితే కుట్టడానికి నేనేమన్నా చీమని అనుకుంటున్నారా? రాక్షసుని ఫస్ట్ కామెడీ హారర్ సూపర్ హిట్ అన్న. డాన్స్ ప్రభాస్ ఇస్ బ్యాక్ అన్న. ప్రభాస్ ఇస్ బ్యాక్. వింటేజ్ ప్రభాస్ ఇస్ బ్యాక్. నేనా 9.5 ఇస్తాను 10 కి. ఆయన అయితే థ్యాంక్ యూ. ఎలా రాశాడు? హారర్ ప్లస్ కామెడీ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ప్రభాస్ ప్రభాస్ ని కరెక్ట్ వాడాడు అన్న. ప్రభాస్ యాక్షన్ సీన్స్ ఇంకా చెప్పాలి, అసలు విజువల్స్ చూడండి అన్న, మీకే పిచ్చిలేస్తారు. హారర్ యాక్షన్ వేరే లెవెల్ ఉండే అసలు. లేదు చాలా బాగుంది మూవీ. బాగాలేదనేది వ్యూవర్స్ వాళ్ళ ఇష్టం అండి, కానీ మూవీ చాలా బాగుంది. మళ్ళీ కూడా చూడొచ్చు. లేదు లాగ్ లేదు, ఏది లేదు, ఫుల్ కామెడీ ఉంది. ప్రభాస్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంది. బాగున్నారు అందరు బాగున్నారు. ఇంత ముందు ప్రభాస్ బాగున్నాడా? ఈ సినిమాలో బాగున్నాడా? ఈ సినిమాలోనే బాగున్నాడు. మా ప్రభాస్ అన్న ఎక్కడన్నా బాగుంటాడు. మా ప్రభాస్ అన్న చేయడం బాగుపడవే ఉన్న సినిమా బాగుంది. అవును లాగైంది. 3 hours 9 minutes ఉంది. హారర్ సినిమా ఇదే లాగ్ ఉంది కొంచెం, కానీ పెద్ద మూవీ ఇదే. క్లైమాక్స్ కూడా బాగుంది. ఆ క్రొకోడైల్ ఫైట్ ఒకటి, ఇంకా నిధి అగర్వాల్ తో ఆ ఏంజల్ పైకి ఎగిరినట్టు సీన్ లో కూడా డైలాగ్ ఉంది. రండి పరిచయం చేస్తా. ఏందిరా మీ గోల్ ఆ పుట్టలో చేపడితే కుట్టడానికి నేనేమన్నా చీమని అనుకుంటున్నారా? రాక్షసుని ఫస్ట్ ఏందిరా పరిచయం చేసేది? మరి చూస్తారేంట్రా, పరిగెట్టండిరా అని తాత ఎంట్రీ ఇచ్చినప్పుడు he is looking really different. మాకైతే చాలా నచ్చిండు ప్రభాస్. I will give him 10 out of 10. ప్రభాస్ యాక్టింగ్ అయితే, కామెడీ అయితే చాలా నచ్చింది. సెకండ్ హాఫ్ లో అయితే బాగా కామెడీ ఉన్నది. మేము అనుకోలేదు అంత కామెడీ చేస్తాము. సో he's a lover boy, he's a comedian, he's everything, and I am sure that he will fit in everything.